నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. భక్తుల శివనామస్మరణతో వేద మంత్రాల నడుమ ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం, మళ్లీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు, భక్తులు తరలి వచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేరీ మల్లికార్జున మహాస్వామి దేవతాయ అర్చన అభిషేక పూజాంచ కరిష్యే కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైన